చూసా చూసా ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో అందించానా హృదయముకే చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో అందించానా హృదయముకే. హాయ్ గర్ల్స్, వీళ్ళందరూ ఎందుకు ఆశ్చర్యంగా ఉన్నారు? ఎందుకంటే ఎవరు వచ్చారు ఎర్రకోతి అని చూస్తుంది. రేణు ఏంటి ఇంత అందంగా ఉంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ నా అందానికి కారణం ఏమిటో కాదు, మా మేకప్ మ్యాన్ అన్నమాట. మేకప్ వేస్తేనే అందంగా ఉంటుంది. అంటే ఈ అందం ఉన్న క్రెడిట్ అంతా మేకప్ మ్యాన్ కి తప్ప నువ్వు పీకింది అయితే ఏం లేదు. మేమేమి పీకం, అన్ని పూసుకుంటాం. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు తేది సాటి రాదుగా ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా. సో ఈ రోజు మనం వచ్చేసాం శాంతినికేతన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ గర్ల్స్ అయితే చాలా సూపర్ ఎనర్జీతో ఉన్నారు. ఎండ వాన వర్షం ఇదేం సంబంధం లేదు, జిల్ జిల్ జిగా వచ్చిందంటే అందరూ జేల్ జేల్ జిగా చేస్తారు. అలా కాదు, చిన్న డౌట్. ఎండ ఓకే ఉంది, మరి వాన వర్షం ఎప్పుడు వచ్చాయి? వేసవికాలం ఎండాకాలం డౌట్, వాన వర్షం రెండు ఒకటే కదా? అంటే ఫ్లోలో 190 మాట్లాడదాం సరిపడదు అన్నమాట. నేను ఇప్పుడు జోక్ చెప్తా. నువ్వు చెప్తావా? జోక్ చెప్పబోతుందంటే అందరు గట్టిగా చెవులు మూసుకోండమ్మా. చెవులు మూసుకోకూడదు, ముక్కు మూసుకోండి. ముక్కు మూసుకుంటే మీరు అందరూ బ్రతికి ఉండాలి. అదే నోరు. జోక్ చెప్పబోతుందంటే స్టార్ట్. సో యాక్చువల్లీ జోక్ ఏంటంటే అమ్మాయిలు యాక్చువల్లీ ఒక గుర్రం గాడిగా ఉన్నదన్నమాట. సో గాడిద రేణుకి సైడ్ కొడుతోంది. గాడిద రేణుకి సైడ్ కొడుతుంది అనుకుంటూ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ సైడ్ కొడతాయి. వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా వేసుకుంటున్నా. సాంగ్ ఏంటంటే అందమా అందమా అందనంటే అందమా మందమా మందమా ఒళ్ళంతా మందమా. ఇలా అయితే నేను జోక్ చెప్తా. ఓకే ఓకే, అది బీజిఎం మీకోసం స్పెషల్. సో గాడిద రేణుకి సైడ్ కొడుతుంటే ఈ లోపల గుర్రం వచ్చింది. అలా ఎలా జరుగుతుంది? అదే గుర్రం ఏదో చేయాలనుకుంటున్నా ఒక చేసే చెప్పు లేదు, నీ పర్ఫార్మెన్స్ ఇచ్చేది కదా. చెప్పు చెప్పు. లేదు జోక్ లేదు, అయిపోయింది. చెప్పు కంటిన్యూ. సో ఈ లోపల గుర్రం వచ్చి గాడిద నడుతుంది అనమాట. ఇక్కడ అందమైన బ్యూటీ గుర్రాన్ని నేను ఉండగా నువ్వు రేణుకి ఎట్లా సైడ్ కొడతావు అని అడిగింది. అయితే అప్పుడు గాడిద ఏమని తెలుసా, నీ అందం ఒక అందమా, ఒకసారి రేణుని చూడు, చచ్చిపో దాని అందంతో, దాని చిన్ని నవ్వుతో ప్రపంచంలో జనాలంతా చచ్చిపోవచ్చు, అంత బాగా నవ్వుతుంది, ఒక్క నవ్వు చాలు, మళ్ళీ 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 పుట్టేస్తాం అని చెప్పింది అనమాట గాడిద. అప్పుడు గుర్రం ఏంటంటే ఇలాగే ఆగు, నేను ఇప్పుడే వెళ్ళొస్తాను అంది. అప్పుడు గాడిద అనుకుందంట మేకప్ చేసుకుని వస్తుందేమో అనుకుందంట, కానీ గుర్రం వచ్చేసింది. అదేంటి ఇలానే వచ్చా, మేకప్ కూడా లిప్స్టిక్ కూడా పూసుకోలేదు అంటే, నేను వెళ్ళిన మేకప్ చేసుకోవడానికి కాదు వాష్రూమ్ కి అని చెప్పిందంట. జోక్ అయితే నీ జోకులు చాలేదా? గర్ల్స్ పేలిందా? గర్ల్స్ పేలిందా? నీ జోకు బిస్కైంది. సరే
నేను చూస్తాను ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారో, సో ఎన్ని జోకులు చెప్తారో, Yes, మరి రేణులాగా కొడతారు. ఇలా కుళ్ళు జోకులు కాకుండా మంచి మంచి ఎంటర్టైనింగ్ జోక్స్ మంచి ఎంటర్టైనింగ్ టాస్క్ చేయించాలంటే ఫస్ట్ అయితే మనం టాస్క్ స్టార్ట్ చేసేయాలి. మరి టాస్క్ చేయాలంటే నా టీం నుంచి 3 అమ్మాయిలు కావాలి, రేణు టీం నుంచి కూడా 3 అమ్మాయిలు కావాలి. ఎస్, టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి 3 ఎవరెస్ట్ లో వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మాయిలు కమ్ ఆన్. ఓకే, మరి రెండు టీం నుంచి గర్ల్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి 3 బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. సూపర్. మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి గర్ల్స్ వచ్చారు కాబట్టి మరి వీళ్ళందరికీ ఇచ్చేద్దామా? ఎస్, చీటీలు. ఓకే, మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి గర్ల్స్ ఇద్దరు టీం వాళ్ళు వచ్చారు కాబట్టి రేణు ఫస్ట్ నీ టీం నుంచి ఎవరు చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఎస్, ఇప్పుడు నా టీం నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అందుకోవడానికి ఎవరెస్ట్ నెంబర్ 1. సో హాయ్. వాట్స్ యువర్ నేమ్? I'm Shalini. హాయ్, ఐఎమ్ శాలిని. నీ పేరేంటి? Hi, I'm Shalini. శాలి పైతే మనకేమైనా కామెలా పట్టుకుందా? సరే, అయితే నీకు వచ్చిన టాస్క్ ఏంటి? Dance చేయాలి. శాలిని డాన్స్ అయిపోతుందంట. 3, 2, 1 మ్యూజిక్. పట్టుకుని ఇదంట నేనెళ్తుంటా, నా ఇదంతా మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా, నా ఊరంతా ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో స్పెషల్ మిల్స్ లెక్కుంటది నాతో నా ఈడు పొత్తి మీర నా సొప్పు కోడి కూర నూరాగా రాగా విందుకొస్తే కోకటాటు పెట్టేస్తా ఓకే, మరి శాలిని ఎలా డాన్స్ చేసింది గర్ల్స్? డాన్స్ అంటే మా టీం నుంచి అమ్మాయి రాబోతుంది. మొత్తం రచ్చలు చూడు, ఫేస్ చూడు, అందం చూడు, స్మైల్ చూడు, బొట్టు చూడు, కట్టు చూడు, అనమాట. ఆ చివరికి చూడు, ఆ బ్యాండ్ చూడు, పైన టిక్ టిక్ చూడు. కవిత, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్. డాన్స్ చేయాలా? సరిగ్గా చేస్తావు కదా, నా పర్వంత నీ చేతిలో ఉంది. సో కవిత డాన్స్ అయిపోతుందంట. 3, 2, 1 మ్యూజిక్. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, మాటలే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. సో గర్ల్స్ ఎలా చేసింది డాన్స్? ఎలా చేసింది? అది రెస్పాన్స్ అంటే. సరే, అయితే నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు నా టీం నుంచి ఎవరెస్ట్ నెంబర్ 2. What's your name? శిరీష. శిరీష, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? బిచ్చగాడిలా యాక్ట్ చేయాలి. బిచ్చగాళ్ళ యాక్ట్ చేయాలి. మరి రెడీయా నువ్వు? రెడీ. రెడీ. నీతో పాటు బిచ్చగత్త, ఇద్దరు బిచ్చగాళ్ళు, ఇద్దరు కలిసి యాక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆడుకోవడానికి నేను అండ్ మా టీం నుంచి అమ్మాయి. ఇద్దరు ఇప్పుడు ట్రైన్ లో ఉన్నారు. నేను ట్రైన్ లో ప్యాసింజర్ అనమాట, నేను కూర్చున్నాను అనమాట. నువ్వు ఫిక్స్ అయిపోతావు ట్రైన్ అని ఫస్ట్ అనుకున్నా, ఏం చేస్తావు? సో ఆడుకోవడానికి నువ్వు రెడీయా? ఎస్. చూడడానికి మీరు రెడీయా? కాసుకోండి. బాబా బాబా అయ్యా, బాబా 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 బాబు బాబా బాబా అయ్యా, బాబా బాబా. అదే పాష్ కాదు, మనకు సీపుదా. బాబా అయ్యా, బాబా బాబా అమ్మా
బాబా అయ్యా బాబా బాబా అమ్మా బాబా బాబా బాబే నడిపించు నానావా నడి సంధ్యములదే అమ్మా ఎంత ఎవరయ్యా నువ్వు నువ్వేంటి మా ఏరియాలోకి వచ్చి ముష్టడుకుంటున్నావు అసలు ఎవరి ఏరియా ఇది ఇక్కడ నేను పాస్ దగ్గరని పాస్ దగ్గర కాదు పాసిపోయిన దగ్గర నువ్వు అసలు మా ఏరియాలోకి నువ్వు వచ్చి గాలేంటి నడిపించు సరే గుడికి నడిపించు నడి సాంద్రమున దేవా నా నావలు కాలిడుము ఎంత పాడమంటావు కట్ చెప్పు అది ఏంటి అసలు ఇంక నీకన్నా ముష్టి తెచ్చుకోగా పాడదు నడిపేంత మిస్ అవ్వకూడదు కదా సేమ్ టు సేమ్ ముష్టి దానిలా పాడు గట్టిగా క్లాప్ సార్ రేణుకి మనం ఏం చేసినా 100% పర్ఫార్మెన్స్ గ్యారంటీ. సో ఇప్పుడు రెండు టీం నుంచి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి నీ పేరు లీలావతి. లీలావతి, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? పాట పాడాలి. పాట పాడాలా? సో ఎవరి కోసం పాడుతున్నావు? మీకోసమే. నా కోసం సాంగ్ అంట. చేతులు గట్టిగా పట్టుకోండి అమ్మా. ఎందుకు? మీకోసం నెక్స్ట్ ఛాన్స్ ఇస్తా పాట పాడడానికి. సరే రెడీయా మరి? సో లీలావతి సాంగ్ పాడిపోతుంది. 3, 2, 1 స్టార్ట్. నీ స్టైలే నాకిష్టం, నీ స్మైలే నా ప్రాణం, నువ్వు నా కోసం ఇక నా సొంతం, అంతొద్దులేమా నీ స్నేహం చాలమ్మా. మీ అందరికి ఏం మూర్చరాగం వచ్చిందా? చాలా సూపర్ గా సాంగ్ పాడింది. ఎలా ఉంది గర్ల్స్? అది వాళ్ళందరూ కూడా నా స్మైల్ ఇష్టం. నీ స్మైల్ ఒకసారి నువ్వు నవ్వు, చచ్చిపోతాం మీ అందరూ. ఒకసారి నవ్వా, నేను ఒకసారి నవ్వా. సరే అయితే సూపర్. సో ఇప్పుడైతే నా టీం నుంచి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నీ టీం నుంచి ఇంకెవరు రాబోతున్నారు? ఇప్పుడు నా టీం నుంచి ఎవరెస్ట్ నెంబర్ 3. సో హాయ్, పూజ. సో పూజ, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలి. సాంగ్ పాడాలి. సో ఇప్పుడు నా టీం నుంచి ఎవరెస్ట్ 3 అనగా పూజ పాట పాడబోతుంది. వినడానికి మీరు రెడీ కాబట్టి పూజ. ఎస్, మేము కూడా చెవులు మూసుకోవడం రెడీగా ఉన్నారు. రెడీగా మీరు? 3, 2, 1 స్టార్ట్. మూసుకోండి. ఏమన్నావు, ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసుతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరివెన్నెల్లో నా పూసే, గుండెల్లో నా ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లో నా హరవిచే నవ్వుల్లో నా, వచ్చే వెన్నెల్లో నా మరుమల్లెల వాన, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. అయిపోయిందా సాంగ్? అయిపోయిందంటే రిలాక్స్. అమ్మయ్య, ఓకే. మరి చాలా సూపర్ గా నిద్రపోయాం కదా, మంచి సాంగ్ పాడింది, నిద్ర వచ్చింది చాలా బాగా. మీ టీం అంత తర్వాత మా టీం కన్నా బెటర్ కదా. మా టీం సాంగ్ పాడారంటే మొత్తం అంతా రచ్చ ఇక్కడ. అదే అర్థమవుతుంది. నీకు అర్థం కావట్లేదు పూజ. నీ పాటని అమ్మ జోల పాటతో కంపేర్ చేశారు అంటే ఎంత బాగా పర్ఫార్మ్ చేసావు, ఎంత బాగుంది. దగ్గర డైలాగులు లేవు. జోల పాట, అమ్మ జోల పాట. ఎనీవేస్, అమ్మాయి చాలా సూపర్ గా పాడింది. నెక్స్ట్ అయితే నా టీం నుంచి నీ పేరు? అనుష. అనుష, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? యాంకర్ కి ప్రపోజ్ చేయాలి. ఓకే, మరి నీకు వచ్చిన టాస్క్ యాంకర్ కి ప్రపోజ్ చేయాలంట. ఇక్కడ ఉన్న మరి ఉన్న ఏకైక మనమే కాబట్టి మనకి ప్రపోజ్ చేయాలి. ఓకేనా? నువ్వు ఏం చేసి, ఎలా మతలబ్ చేసి ఏం చేసినా నాకు మొత్తానికి పడగొట్టాలి, సరేనా? నన్ను ఒక సినిమాకి ఇన్వైట్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేసి ప్రపోజ్ చేసి నేను ఒప్పుకున్నానంటే నువ్వు గెలిచినట్టే, సరేనా? ఓకేనా గర్ల్స్? రెడీయా మరి? ఓకే దా. మీరు చాలా బాగుంటారు, చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. నువ్వు ఎవరు అసలు? నీ కాలేజ్ లో చదువుకున్నా. నా కాలేజ్ లో నువ్వు చదువుతున్నావా? 1 month నుంచి 30 సంవత్సరాలు అయింది. నేను కూడా 30 సంవత్సరాల క్రితమే చదివా. ఓహో, ఏంటి నీ పేరు? ఏంటి సంగతి? అనుష. ఏంటి సంగతి? చాలా రోజుల నుంచి ఫాలో చేస్తున్నా. నన్నా? మీ ఇంటికి కూడా వచ్చా, కానీ మీరు లేరు. అవునా? అంటే నేను షో చేయడానికి బిజీగా ఉండండి. చాలా బాగుంటుంది.
రేణు కంటే బాగుంటుంది. అవునా, సూపర్, వెరీ గుడ్. అయితే ఏం చెప్తున్నా ఇప్పుడు? ఐ లవ్ యూ బేబీ. ఏం మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. దజీ పెట్టుకో. ఐ లవ్ యూ డేడా. నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే. ఓకే, మరి టాస్ అయితే చాలా సూపర్ గా గర్ల్స్ ఫినిష్ చేశారు అండ్ చాలా చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. కాబట్టి ఇదే ఉత్సాహంతో ఇదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. మరి టాస్క్ పర్ఫార్మ్ చేసిన అమ్మాయిలకి థ్యాంక్స్ చెప్పాలి కదా. థ్యాంక్స్. సో గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నారు కాబట్టి, మంచి ఎనర్జీతో ఉన్నారు కాబట్టి, ఆ ఎనర్జీ అంతా తీసుకెళ్లి మన ఫస్ట్ గేమ్ లో పెట్టేద్దాం. మరి ఆ గేమే పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి నలుగురు, అలాగే రెండు టీం నుంచి నలుగురు రెడీగా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ అయితే నా టీం నుంచి నలుగురు బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. కమ్ ఫార్వర్డ్. ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు అండ్ ఇప్పుడు నా టీం నుంచి నలుగురు హిల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. పరుగు పరుగు గేమ్ ఆడడానికి గర్ల్స్ వచ్చేసారు. మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అని ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ గర్ల్స్, మీరు చూస్తున్నారు కదా నా చేతిలో స్కరాఫ్లు ఉన్నాయన్నమాట. సో ఈ స్కరాఫ్లతో మీరు ఏం చేయాలంటే, నలుగురు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నలుగురు లైన్ గా నుంచుని నలుగురు కాళ్ళకి ఈ స్కార్ఫ్ అనేది కట్టుకోవాలి. ఇద్దరికి, నీ లెఫ్ట్ నీ రైట్, నీ లెఫ్ట్ నీ రైట్, నీ లెఫ్ట్ నీ రైట్, అలాగే ఇలాగ మీ నలుగురు కూడా. సో అలా నలుగురు కాళ్ళకి కట్టుకుని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడ రెడ్ బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి, దాన్ని తీసుకుని మరి జంప్ చేసి మీరు వచ్చి ఈ బాస్కెట్ లో వేసేయాలి. ఎవరైతే తక్కువ టైంలో ఇది ఫినిష్ చేస్తారు కదా వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. ఎస్, సో సింపుల్ కదా. ఎస్, మరి ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ అయితే రెండు టీం వచ్చేస్తారు. హిల్స్ వస్తారు. అమ్మాయిలు రెడీ? కమ్ ఆన్. ఓకే, పరుగు పరుగు గేమ్ ఆడడానికి వీళ్ళందరూ రెండు టీమా? హిల్సా? అయితే కొండలు బండలు రెడీగా ఉన్నాయన్నమాట. 3, 2, 1 గో. రేణు టీమ్ హిల్స్ ఫినిష్ చేశారు అండ్ ఇప్పుడు ఉదయ్ టీమ్ నుంచి అమ్మాయిలు వచ్చారు. అమ్మాయిలు 3, 2, 1 గో. ఉదయ్ టీమ్ అమ్మాయిలు అలానే నా టీమ్ హిల్స్ ఫినిష్ చేశారు. మరి ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలంటే ముందుగా మా హిల్స్ అనగా రేణు టీమ్ అమ్మాయిలు ఫినిష్ చేశారు పరుగు పరుగు గేమ్ ని విత్ ఇన్ 40 seconds. మరి మేము ఎంత టైంలో ఫినిష్ చేసాం చెప్పమంటావా? చెప్పు. మేము ఫినిష్ చేసాం విత్ ఇన్ 30 seconds. సో ఈ విధంగా అమ్మాయిలు చాలా సూపర్ గా పరుగు పరుగు ఆడారు కాబట్టి గర్ల్స్ థ్యాంక్ యూ. థ్యాంక్స్. సో ఇప్పుడు జిల్జికాలో మన కోసం ఏమొస్తుందంటే బనానా కాదు, బిస్కెట్ కాదు, ఆరెంజ్ కాదు. ఇప్పుడు మన కోసం నీకోసం రైలు వస్తుంది, ఎక్కి వెళ్ళిపోయి ఇంటికి. ఇప్పుడు మన కోసం స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. అంటుంది గాడి అయిపోదాం పదన పదన జోడి. గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది?
కిరాక్ ఉంది కదా పర్ఫార్మెన్స్. అది నేను అంతే పర్ఫార్మెన్స్ అంటే నేను చెప్పాను కదా స్పెషల్ పర్ఫార్మెన్స్ అని కిరాక్. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ అయితే కిరాక్ ఉందంట. మనం నెక్స్ట్ మరొక కిరాక్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే రింగా రింగా. సో రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ అలాగే రెండు టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ 5 గర్ల్స్ వస్తారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు నా టీం నుంచి 5 వాలీస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో రెండు టీం నుంచి అమ్మాయిలు నా టీం నుంచి అమ్మాయిలు వచ్చారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్లీజ్. ఓకే మరి రింగా రింగా గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి గర్ల్స్ వచ్చేసారు అండ్ బ్యూటిఫుల్ రింగ్ కూడా వచ్చేసింది కాబట్టి రేణు ఇది ఎలా ఆడాలి ఏంటి? సో అమ్మాయిలు రింగా రింగా గేమ్ ఎలా ఆడాలంటే 5 వరుసగా నుంచుంటారు ముందుగా వచ్చే టీమ్ లో. సో వచ్చిన తర్వాత వాళ్ళ చేతికి రింగ్ వేస్తాను. మీ హ్యాండ్స్ అనేవి స్ట్రెచ్ చేసి ఉండాలి. ఓకే సో ఈ రింగ్ వేసినప్పుడు మీరు జస్ట్ హ్యాండ్ మూమెంట్స్ తో ఆ రింగ్ ని పాస్ చేయాలి. దీన్ని చేతులతో ముట్టుకోకూడదు. జస్ట్ ఇట్లా హ్యాండ్ మూమెంట్స్ తో మాత్రమే చేయాలన్నమాట. సో ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ game winner. మరి ఈ గేమ్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మేము చిన్న మాక్ చేసి చూపిద్దాం. ఓకేనా? సో రింగా రింగా గేమ్ ఎలా ఆడాలని చిన్న మాక్ చేసి చూపిస్తున్నాను. గర్ల్స్ ఈ చేతిలో ఇలా రింగ్ వేసుకొని దీన్ని పాస్ ఆన్ చేసి అక్కడి నుంచి బయట తీయాలన్నమాట. సో 3, 2, 1 మ్యూజిక్. ఓకే మరి రింగా రింగా గేమ్ ఎలా ఆడాలని అర్థమైంది కదా. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే మరి రింగా రింగా గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 గో. ఉదయ్ టీం అమ్మాయిలు ఫినిష్ చేశారు అండ్ ఇప్పుడు మా టీం అమ్మాయిల 1 వచ్చింది. కాసుకోగలరా? సో అమ్మాయిలు 3, 2, 1 గో. ఓకే మరి రింగా రింగా గేమ్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటో తెలిసిన టైం వచ్చింది. yes రింగా రింగా గేమ్ లో మా టీం అమ్మాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 50 seconds లో. వావ్ వా అసలు సూపర్ గా ఆడి ఇంత టైం లో అసలు ఇంత స్పీడ్ గా ఫినిష్ చేస్తారు. అసలు చాక్లెట్ అయినా తినగలవా? నేను అస్సలు తినలేదమ్మా. కాకపోతే మా అమ్మాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారు చెప్పమంటావా? చెప్పు. ఎస్ మా అమ్మాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 30 seconds. సో గర్ల్స్ చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. గర్ల్స్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎంజాయ్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రివ్వున నేలకు జారి నాకై వచ్చావే బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయికు నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా. ఓకే గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? Awesome. ఏదో సమ్ అన్నారు ఏంటి? Awesome. 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 Awes
ఓకే సూపర్. సో ఇదే ఎనర్జీ తోటి మనం వచ్చేద్దాం, కాకపోతే చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎస్, బ్రేక్ తీసుకునే ముందు యూట్యూబ్ లో మన ఈటీవీ ప్లస్ కి అలానే జిల్జల్ జిగాకి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో ఆ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంటర్టైన్మెంట్ పొందండి. ఇది లైక్, దిస్ ఇస్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు జిల్జల్ జిగాలో మన కోసం ఏం వస్తుందంటే స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. సో గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మరి మన ఇదే ఎనర్జీ తోటి ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. సత్తా ఉన్న గేమ్ లోకి వెళ్దాం. మరి ఆ గేమే మరి మమ్మ మాస్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి ఇద్దరు రివర్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, అది గంగా అనేది, అది యమునా అనేది. నీ పోలికలు నువ్వు. సరే, మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది ప్రాపర్టీస్. ఓకే, మరి మమ్మ మాస్ గేమ్ ఆడడానికి గర్ల్స్ వచ్చేసారు, ప్రాపర్టీస్ వచ్చాయి. కాబట్టి గేమ్ ఎలా ఆడాలి రేణు? సో అమ్మాయిలు మమ్మ మాస్ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ఇద్దరికి ఈ రోప్ వేస్తాను అనమాట. రోప్ వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ రింగ్ లో స్మైలీస్ కనిపిస్తున్నాయి, ఇక్కడ కూడా ఒక రింగ్ ఉంది, అందులో స్మైలీ ఉంది. సో మీరు గట్టిగా లాక్కుని అటువైపు ఉన్న స్మైలీ ఒకరు కలెక్ట్ చేసుకుంటే ఇటువైపు ఉన్న స్మైలీ ఇంకొకరు కలెక్ట్ చేసుకోవాలి. గుంజాలి, తను అటు గుంజుతుంది అన్నమాట. ఏ టీం అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ అర్థమైందా? నువ్వు గుంజాలి, స్మైలీ తీసుకొని ట్రై చేయాలి, నువ్వు గుంజి స్మైలీ తీసుకొని ట్రై చేయాలి. మీ ఇద్దరు మాత్రం కొడేసుకోవాలన్నమాట. గుంజుకోండి, రాఫ్ మాత్రం ఏమీ చేయొద్దు. ఓకే చలో. సో ఫస్ట్ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. రెడీయా మరి గర్ల్స్? yes. ఎస్ మమ్మ మాస్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీయా? గట్టిగా గుంజాలి, మరి నన్ను పట్టుకో. ఓకే 3, 2, 1 గో. एक बार వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. సో మమ్మ మాస్ గేమ్ ని మా టీం అమ్మాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు ఉదయ్ టీం అమ్మాయిలు చేయబోతున్నారు. అమ్మాయిలు 3, 2, 1 గో. एक बार వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. మరి మమ్మ మాస్ గేమ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి నా టీం గర్ల్స్ అయితే ఈ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ చెప్పు 1 minute. అలాగే. ఓకే, మరి ఇప్పుడు నా టీం మమ్మ మాస్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 55 seconds. Finally, Mama Ma's game winners, my girls Renu team. Wow. ఓకే, మరి గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. గర్ల్స్ థ్యాంక్స్.
థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడైతే ఒక చిన్న విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఓహో ఇన్నావా కన్నావా ఇన్నావా ఓబామా లక్ష్మి నా ప్రేమ లక్ష్మి మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. అబ్బబ్బా మురిసిపోకు సుబ్బారావు, నువ్వబ్బబ్బా మురిసిపోకు సుబ్బారావు. అరే కొనబోతే తినబోతే కొనబోతే ధరలు పెరిగిపోతుంటే డబ్బెందుకు దండగా. అబ్బబ్బా అయ్యబ్బబ్బా మురిసిపోకు సుబ్బారావు, నువ్వబ్బబ్బా మురిసిపోకు సుబ్బారావు. గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? సో ఇప్పుడు జల్దీ కాదు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లి చెలికళ్ళై మేరిసేనే, మబ్బుల్లో చావిల్లి నా చెలి నగుమోమై వేరిసేలే, గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండి ఎండల్లో వేసే చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సంద్రాల నీవే ఇంకేటి బంజల్లో పూచేటి పూలన్నీ. సో గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? జింగ్ జింగ్ జింగ్, అమేజింగ్, సూపర్. ఎస్, మరి ఇదే ఎనర్జీ తోటి ఇంకొక ఉత్సాహమైన గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే సై అంటే సై. ఎస్, మరి సై అంటే సై గేమ్ ఆడడానికి గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. రెండు టీం అండ్ నా టీం. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి 5 బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు నా టీం నుంచి 5 ఫారెస్ట్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. నెక్స్ట్ మనకి గేమ్ ఆడాలి అంటే కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో సైంటిస్ట్ సై గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు, నా టీం నుంచి అమ్మాయిలు, అలానే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ? ఎస్ గర్ల్స్, మీరు చూస్తున్నారు కదా రెడ్ కార్పెట్ మీద చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5గురిలో ఒక పర్సన్ వచ్చి ఈ బ్లాక్ మ్యాట్ మీద బార్ లో పడుకోవాలన్నమాట. పడుకున్న తర్వాత మిగతా 4 వైపులా ఆ మ్యాట్ ని పట్టుకుని ఎత్తాలి. ఎత్తిన తర్వాత అలా వెళ్తూ ఆ మ్యాట్ మీద ఉన్న చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్ ని ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వీప్ మీద వేసుకోవాలి. అలా కలెక్ట్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకుండా వెనక్కి రావాలి. అండ్ ఏ పర్సన్ అయితే మీరు తీసుకెళ్లారు కదా అది తెచ్చేయండి, అక్కడ వదిలేదు. ఓకేనా? ఎవరు కలెక్ట్ చేయాలంటే మ్యాచ్ లో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీస్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఎస్, సో ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, ఎక్కువ బాల్స్, ఎక్కువ లెమన్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ అనుకుంటున్నారా? కాదు, ఎందుకంటే దీంట్లో చిన్న ట్విస్ట్ పెట్టాను. అదేంటని లాస్ట్ లో చెప్తాను. ఓ చెప్పవా? ఎస్, ఇప్పుడు తర్వాత చెప్తా. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి రెండు టీం వచ్చేస్తున్నారు. రెండు టీం గర్ల్స్ రెడీయా? రెడీ, కమ్ ఫార్వర్డ్. సైంటిస్ట్ సై గేమ్ ఆడడానికి మా టీం అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు 3, 2, 1 గో. గేమ్ ని మా టీం అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో కౌంట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28,
29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 57, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 72, 73, 74, 75, 76, 77, 78. 78 తరగతి 79 80 81 82 83 84 85 86 87 88 89 అమ్మయ్య 90 92, 93, 94, 95, 96. 97 98 అయితే సెంచరీని ఒక్క బాల్ లో మిస్ అయిపోయారు. అయ్యో ప్రాబ్లం, మా టీం అమ్మాయిలు కరెక్ట్ చేశారు 99 balls. నెక్స్ట్ కాదు 99 చాక్లెట్స్. మతి తప్పింది. సో 99 నంబర్ వినగానే నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. ఎస్ నెక్స్ట్ అయితే నిమ్మకాయలు 1 2 3 4 5 5 lemons. ఎస్ గర్ల్స్ అయితే 5 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ బాల్స్. Yes. 1 2 2 balls. Yeah, 3 balls. So girls కలెక్ట్ చేశారు 3 balls. ఎస్ గర్ల్స్ అయితే 3 బాల్స్ కలెక్ట్ చేశారు. ఎస్ మరి ఈ రకంగా రెండు టీమ్ కౌంట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మా గర్ల్స్ కూడా మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు. గర్ల్స్ రెడీయా? సో సై అండ్ సై గేమ్ ఆడడానికి ఇప్పుడు నా గర్ల్స్ రెడీగా ఉన్నారు. నా టీమ్ గర్ల్స్ 3 2 1 గో. ఉదయ్ టీమ్ అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో కౌంట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33 34 35 36 37 38 39 40 41 42 43 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73. సో ఉదయ్ టీమ్ గర్ల్స్ కలెక్ట్ చేశారు 73 చాక్లెట్స్. గట్టిగా క్లాప్స్ సార్. మంచిగా తాగుతామా? సో నెక్స్ట్ విల్ గో విత్ లెమన్. 1 2 3 4 5. ఎస్ గర్ల్స్ అయితే టోటల్ 5 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్. 1 2. గర్ల్స్ అయితే 2 బాల్స్ కలెక్ట్ చేశారు. ఎస్ మరి ఎవరి స్కోర్ ఏంటి ఈ విధంగా అయింది కాబట్టి నా టీం కాదు. అసలు వాళ్ళ ట్విస్ట్ ఏంటి, అందులో ఏముంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎవరి స్కోర్ ఏంటి, ట్విస్ట్ ఏంటి, మన భోజనాలు ఎప్పుడు పెడతారు, మన ఇంటికి వెళ్ళిన ఇప్పుడు అనేది తెలుసుకోవాలి. సో సైంటిస్ట్ ఆ గేమ్ ని ఉదయ్ టీమ్ అమ్మాయిలు నా టీమ్ అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి అసలు ఈ గేమ్ లో ఉన్న ట్విస్ట్ ఏంటి ఉదయ్? ఎస్ గర్ల్స్ ట్విస్ట్ ఏంటి అంటే నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 30, ఇంకో దాంట్లో 50 ఉన్నాయన్నమాట. ఎస్ మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళు ఒకవేళ 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, ఈ 3 చిట్స్ మనం తీస్తాం అనమాట. సో ఆ చిట్లో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ ఇంటూ ఆ 50 అనమాట. అర్థమైందా? ఒకవేళ 100 వచ్చింది అనుకోండి, 100 ఇంటూ 50. సో ఆ విధంగా వాళ్ళ 3 స్కోర్లు మనం డిసైడ్ చేస్తాం. లెమన్స్ ది, బాల్స్ ది, చాక్లెట్స్ ది. అలాగే మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా? మీ టీమ్ స్కోర్ మా అమ్మాయిలు డిసైడ్ చేస్తారు. ఎస్ మరి ఫస్ట్ అయితే మా టీమ్ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఏది? చాక్లెట్స్. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 73 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం కాబట్టి దానికి మీరు తీసేచ్చే 50. సూపర్. ఓకే నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేసాం? 5 లెమన్స్ కలెక్ట్ చేసాం. దానికి మీరు తీసేచ్చే 100. సూపర్.
సో నెక్స్ట్ ఏది? balls బాల్స్ ఎన్ని బాల్స్? 2 balls సో 2 balls కి మీరు తీసేచ్చే 30 30. సూపర్. సో 2 into 30 అన్నమాట. సో ఈ విధంగా మా టీమ్ స్కోర్ డిసైడ్ అయింది. ఇప్పుడు రెండు టీం వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేద్దాం. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మా స్కోర్ డిసైడ్ చేయబోతున్నారు. ఉదయ్ టీమ్ గర్ల్స్ ఫస్ట్ స్కోర్ కి వెళ్దాం. chocolates ఎన్ని చాక్లెట్స్? 99 ఎస్, మేము కలెక్ట్ చేసిన 99 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30 సూపర్. నెక్స్ట్ ఏది? lemons ఎన్ని లెమన్స్? 5 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50 సూపర్. సో నెక్స్ట్ విల్ గో విత్ balls ఎన్ని బాల్స్? 3 balls మేము కలెక్ట్ చేసిన 3 balls కి మీరు ఇచ్చే స్కోర్ 100 సూపర్. సో ఈ విధంగా మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేశారు, వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేసాం. మరి ఎవరి స్కోర్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు బిస్క్ అయ్యారు అనేది తెలియాలి అంటే మనం కౌంట్ డౌన్ చేయాలి ఫ్రమ్ 10 to 1. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, మరి ఇప్పుడైతే సాయి అంటే సాయి గేమ్ లో ఎవరి స్కోర్ ఏమిటి, ఎవరెంత పీకారు, ఎవరు ఏం చేశారు అనేది తెలియాలన్నమాట కదా. సో మా టీమ్ అమ్మాయిలు సైంటిస్ట్ సాయి గేమ్ లో స్కోర్ చేశారు 3520. ఎస్, మరి మా స్కోర్ చెప్పారంటే మీ అందరూ అదిరిపోతారు. మా గర్ల్స్ టోటల్ స్కోర్ ఎంత అంటే 4210. సాయి అంటే సాయి గేమ్ విన్నర్స్ వచ్చేసి ఈ రోజు ఉదయ్ టీమ్. Suya, 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 suya. Ata yata pute save anasuya. ఎస్, గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు, మీరు చాలా సూపర్ గా ఆడారు, మీరు ఇంకా సూపర్ గా ఆడారు. ఎస్, మరి ఎక్స్ట్రాడినరీగా ఆడాం, మేము ఎక్స్ట్రాడినరీగా ఆడాం. ఇక సరే అయితే ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హాయ్, చూసారుగా జేల్ జేల్ జీగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయవలసిన మా నంబర్స్ 7993616090. అలాగే 8801716257. ఈ రోజు గెలిచింది నువ్వా నేనా అని కాదమ్మా, ఈ రోజు గెలిచింది శాంతినికేతన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్. ఎస్, మరి ఇదే ఉత్సాహంతో, ఇదే జోష్ తోటి, ఇదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో కలుద్దాం. బ్యూటిఫుల్ రచ్చరంబోల స్టూడెంట్స్ తో కలుద్దాం, బ్యూటిఫుల్ కాలేజ్ తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.